స్థితిలోని నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సార్వత్రిక సంగమ, త్వరగా రానయ్యని యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో రహస్య రాకడ, బహిరంగ రాకడ అని 2 దశలు ఉంటాయి. రహస్య రాకడనే ర్యాప్చర్ లేదా సంఘం ఎత్తబడుట అంటారు. ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత కీలకమైన అంశం. మొదటి దశలోని పత్రిక 4, 16, 17 ప్రకారం 7 ఏండ్ల శ్రమకాలానికి ముందే ప్రభువు తన బిడ్డలను ఉగ్రతకు గురి కాకుండా తీసుకువెళ్ళడానికి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి దిగి వస్తారు. మరి భూమి మీద కాదండి, మధ్యాకాశంలోకి వస్తారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అనగా యేసుని నమ్ముకొని చనిపోయిన వారి ఆత్మలు అప్పటికే యేసు ప్రభు దగ్గర ఉంటాయన్నమాట. మొదటి దశలోని పత్రిక 4, 16, 1 కొరింథీ 15, 52 ప్రకారం వారు పునరుత్థానులై అక్షయమైన శరీరాలను ధరిస్తారు. ఆ మీదట క్రీస్తునందుండి సజీవులైన వారు మొదటి దశలోని పత్రిక 4, 17 ప్రకారం కనురెప్పపాటులో మరి అమర్త్యమైన మహిమ దేహాలను సంతరించుకొని మేఘాల మీద కొనుకోబడతారు. దీనినే గ్రీకులో హార్పాజో అంటారు, అంటే వేగంగా లాగివేయడం అన్నమాట. ఈ సంఘటన అనంతరం విశ్వాసులు సదాకాలము ప్రభుతోనే ఉంటారు. ఇది విశ్వాసులకు శుభప్రదమైన నిరీక్షణ. అప్పుడే యోహాను 14, 1-3లో యేసయ్య మన కోసం నిర్మించిన హర్మ్యాలను మనం స్వతంత్రించుకుంటాం అన్నమాట. ర్యాప్చర్ తర్వాత ఏం జరుగుతుంది అంటే 2 కొరింథీ 5:10 బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట కేవలం విశ్వాసులు మాత్రమే తమ పనులను బట్టి బహుమానాలను పొందుకుంటారు. అదే సమయంలో భూమి మీద అంత్యక్రీస్తు పాలన, అలాగే భయంకరమైన తీర్పులు జరుగుతాయి. మరి మనం ఎలా సిద్ధపడాలి అంటే లోకాశల్లో మునిగిపోకుండా ఆత్మీయ మెలకువతో ఉండాలి. మరి హెబ్రీ 12:14 ప్రకారం పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుని చూడలేడు కదండి. అందుకనే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అంతేకాదు సువార్త భారం కలిగి మీ ఆత్మీయులు విడవబడకుండా వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించు. మిత్రమా, ఫిలిప్పీ 3:20 ప్రకారం నీ పౌరస్థితి పరలోకమందున్నదని మరొకసుమా. నేటి ప్రశ్న, మీ హృదయములను కలవరపడనీయకుడి. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.